రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా భాగస్వాములు కావాలని మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ శివరామరెడ్డి పిలుపునిచ్చారు. ప్రభుత్వం ప్రతి నెల 3వ శనివారం నిర్వహిస్తున్న స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా మార్కాపురం పట్టణంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి ఆలయ కోనేటి ప్రాంగణంలో శనివారం పారిశుద్ధ్య కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి గులంహారి శ్రీనివాసరెడ్డి, మున్సిపల్ కమిషనర్ నారాయణరావు ఆధ్వర్యంలో కోనేటిలో పేరుకుపోయిన చెత్తా చెదారం, ప్లాస్టిక్, ఇతర వ్యర్థాలను మున్సిపల్ సిబ్బందితో తొలగించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్డీఓ శివరామరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా శివరామరెడ్డి మాట్లాడుతూ స్వచ్ఛత అనేది ఒక్కరోజు నిర్వహించే కార్యక్రమం కాదని, ప్రతి ఇంటి నుంచి, ప్రతి పాఠశాల నుంచి, ప్రతి గ్రామం నుంచి ప్రారంభం కావాల్సిన ప్రజా ఉద్యమం అని అన్నారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పరిశుభ్రతను ప్రతి ఒక్కరూ అలవాటుగా మార్చుకున్నప్పుడే స్వర్ణాంధ్ర లక్ష్యం సాధ్యమవుతుందని తెలిపారు. పరిశుభ్రమైన గ్రామాలు, పట్టణాలు, పచ్చని వాతావరణం సమాజ ఆరోగ్యానికి ఎంతో అవసరమన్నారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి గులమారి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఎంతో పవిత్రమైన శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి కోనేటిలో స్థానికులు చెత్తా చెదారం వేయకుండా సహకరించాలని కోరారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు నిరంతరం శ్రమిస్తున్న మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులను ఈ సందర్భంగా బీజేపీ నాయకులు సిరసనగండ్ల శ్రీనివాస్ తదితర కూటమి నాయకుల ఆధ్వర్యంలో శాలువలతో సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో శానిటేషన్ వర్కర్లు, మున్సిపల్ సిబ్బంది, మెప్మా ఆర్పీలు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రతి నెల 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా మనకు ఆగస్టు 15వ తేదీన వచ్చినందువల్ల జాతీయ వేడుక కాబట్టి అది ఈ శనివారం నిర్వహించడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఈరోజు మార్కాపురం పట్టణంలో స్వచ్ఛంద సంస్థల సహకారము మరియు పౌరుల సహకారంతో మన దేవాలయంలో ఉన్న కోనేరును శుభ్రపరిచే కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ అంటే మన ఇంట్లోనే కాకుండా మన చుట్టూ ఉన్న పరిసరాల పట్ల కూడా పరిసరాల్లో ఉన్నటువంటి పరిశుభ్రతను కనుక మనం పాటించినట్లయితే పట్టణములోని ప్రజలకు ఏ విధమైనటువంటి అనారోగ్యాలు లేకుండా ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి దీన్ని రాష్ట్ర ప్రభుత్వము ప్రాధాన్యత అంశాల్లో తీసుకొని ఈ విధమైన కార్యక్రమాలు చేపడుతూ ప్రజల్లో అవగాహన మరియు ప్రజలకు బాధ్యత కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు రాష్ట్ర ప్రభుత్వం కల్పించినటువంటి అవకాశాన్ని ప్రజలందరూ సక్రమంగా వినియోగించుకొని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్లో భాగంగా ఉండేటట్లుగా ఉండాలని కోరుకుంటున్నాను.